హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్, ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు, ఫ్రీలాన్సర్గా అనమాట. అంటే మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ అనేది చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి. సో గైస్, మన ఛానల్ అయితే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ జాబ్ అప్డేట్స్ అదేవిధంగా పార్ట్ టైం జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు ఫస్ట్ బస్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ ప్రమోషన్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పార్ట్ టైం ఫ్రీలాన్స్ ఆర్ హోమ్ బేస్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇంటి నుండే పార్ట్ టైంగా ఫ్రీలాన్సర్గా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం ఇదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మంచి శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండి, 10+2 అయితే ఉండాలి. సో ఇంటర్ అదేవిధంగా ఎనీ డిగ్రీ కావచ్చు, ఎనీ పీజీ కావచ్చు, సో ఎనీ మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు కూడా ఎలిజిబుల్ అనమాట. సో గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏం వర్క్ చేయాలి అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రమోట్ అవర్ ప్లాట్ఫామ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ఆన్లైన్ కమ్యూనిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు యొక్క ప్లాట్ఫామ్ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అదేవిధంగా ఆన్లైన్ కమ్యూనిటీస్లో అయితే మీరు సో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా షేర్ ఇన్ఫర్మేషన్ విత్ పొటెన్షియల్ న్యూ యూజర్స్. సో ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో పొటెన్షియల్ న్యూ యూజర్స్ వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. హెల్ప్ ఇంట్రొడ్యూస్ న్యూ యూజర్స్ టు ద ప్లాట్ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే న్యూ యూజర్స్ యొక్క ప్లాట్ఫామ్లోకి వస్తారో సో వాళ్ళకు వచ్చేసి హెల్ప్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు చేయాల్సినటువంటి వర్క్. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 100% కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోండి కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అనేది ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక్కడ చూడండి, మస్ట్ బి లొకేటెడ్ ఇన్ ఇండియా. కంపల్సరీగా మీరు ఇండియన్ సిటిజన్ అయితే అయ్యి ఉండాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో మీకు యూట్యూబ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ సంబంధించి కావచ్చు, ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి మీకు బేసిక్గా నాలెడ్జ్ అయితే ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, ట్రైనింగ్ ప్రొవైడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి, కంపెనీ వాళ్ళే మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంట. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్. అదేవిధంగా వైజ్ జాయినర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి అనమాట. మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. డైలీ వీక్లీ పేమెంట్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ ఇన్కమ్ కనుక చూసుకున్నట్టయితే ఎర్నింగ్స్ డిపెండ్స్ ఆన్ ప్రమోషన్ ప్రిఫరెన్సెస్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ గురించి సో ఎంత ప్రమోట్ చేస్తారో అంత దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క ఎర్నింగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సూటబుల్ ఫర్ పీపుల్ లుకింగ్ ఫర్ పార్ట్ టైం ఇన్కమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి
సో ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అనేది చేసుకోండి. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకు బ్లూ కలర్లో అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి క్లిక్ చేయాలని చెప్పేసి మనకు లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు అప్లై ఉంది కదా, ఈ అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఆ ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు రిజిస్టర్ చేసుకుని అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా మీ యొక్క గూగుల్ అకౌంట్తో లాగిన్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్స్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అనేది అవుతారు. కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూస్ అనేది క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ అనేది ఇచ్చి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గైస్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.